బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. పెన్నా నదిలో యువకులు చిక్కుకుపోయారు. పెన్నా నదికి సోమశిల జలాశయం నీటి విడుదల చేశారు. దీంతో బ్రిడ్జి కిందికి వెళ్లిన యువకులను ఒక్కసారిగా వరద చుట్టుముట్టింది. యువకులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు పోలీసులు. లైట్ ఆన్ చేయకుండా లైట్ ఆన్ చేసుకోండి. వాళ్ళే అక్కడే ఉన్నాం. చెప్పండి. వస్తుంది వస్తుంది ఎందుకంటే నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. పెన్నా నదిలో యువకులు చిక్కుకుపోయారు. పెన్నా నదికి సోమశిల జలాశయం నీటి విడుదల చేశారు. దీంతో బ్రిడ్జి కిందికి వెళ్లిన యువకులను ఒక్కసారిగా వరద చుట్టుముట్టింది. యువకులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ ఫోన్లైన్లో అందిస్తారు. చరిత్, రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? థ్యాంక్ యూ చక్రి. ఏదైతే పెన్నా నదిలో యువకులు చిక్కుకున్న ఘటన అయితే మాత్రం చోటు చేసుకునింది. పెన్నా నదికి వరద ఉధృతి ఎక్కువగా ఉండడం, 29 క్యూసెక్కుల మేర నీరు పెన్నా నదికి పైనుంచి వస్తుండడంతో కిందకి దిగువకు అయితే నీళ్లు విడుదల చేశారు ఆదివారం రోజు. అయితే పెన్నా నది నుంచి సంగం బ్యారేజ్కి వచ్చిన తర్వాత సంగం బ్యారేజ్ నుంచి ఇతర కాలువలకు అలాగే పెన్నా నది దిగువకు విడుదల చేసిన పరిస్థితి. అయితే ఏదైతే ఇక్కడ పెన్నా నది నెల్లూరుకు సంబంధించి నెల్లూరు జాతీయ రహదారిపై ఇక్కడ భగత్ సింగ్ కాలనీ అలాగే జాకిర్ హుస్సేన్ నగర్, వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి నగర్ కు సంబంధించినటువంటి యువకులు ఆ పెన్నా నది ఏదైతే బ్రిడ్జి కింద ఉన్నటువంటి దిమ్మెల కింద మద్యం సేవించడము అలాగే పేకాట ఇలాంటి కార్యకలాపాలు అయితే అక్కడ నిత్యం సాగిస్తుంటారు. అంటే అక్కడ పోలీస్ నిఘా కూడా చాలా తక్కువగా ఉంటుంది ఆ ప్రాంతంలో. ఈ ప్రదేశంలో అంటే ఈ ప్రదేశంలో రెగ్యులర్ గానే వాళ్ళ కార్యకలాపాలు కొనసాగించేందుకైతే అసంఘ కార్యకలాపాలు కొనసాగించేందుకైతే అక్కడికి వెళ్లారు. ఈ పెన్నా నది నీరు కిందకి విడుదల చేయడము, ఈ పెన్నా నది నీరు ఇక్కడికి నెల్లూరుకు చేరుకోవడంతో వాళ్ళ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా పూర్తిగా కూడా చుట్టుముట్టింది. ఒక్కసారిగా కూడా భయభ్రాంతులకు గురైనటువంటి అక్కడ ఉన్నటువంటి యువకులు బయటకు వచ్చేందుకైతే సాహసం చేయలేదు. ఫోన్ ద్వారా అక్కడ వాళ్ళ స్థానికులకు సమాచారం అందించడము, ఒక్కసారిగా కూడా అలర్ట్ అయినటువంటి రెవెన్యూ, పోలీస్ అలాగే అగ్నిమాపక, మున్సిపల్ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రత్యేకించి పోలీసులు అలాగే రెస్క్యూ టీం చొరవతో అయితే మాత్రం యువకులందరినీ కూడా రాత్రి పైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఎవరికి కూడా ప్రాణహాని లేదంటూ కూడా మనకి ఇప్పటికైతే మాత్రం సమాచారం అందుతుంది. దాదాపు కూడా ఎవరైతే యువకులు ఎంతమంది అక్కడ ఉన్నారో అంతమంది యువకులను కూడా పైకి తీసుకొచ్చేశారు. పైకి తీసుకొచ్చి వాళ్ళనైతే మాత్రం సురక్షితంగా చేసిన పరిస్థితి ఉంది చక్రి. రెస్క్యూ ఆపరేషన్ ఎన్ని గంటల నుంచి కొనసాగుతుంది? చరిత్ర అధికారులు ఏం చెప్తున్నారు? అంటే రాత్రి జరిగినటువంటి ఘటన అది. రాత్రి పూర్తిగా కూడా ఉన్నటువంటి యువకులందరినీ కూడా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి ఉందని చెప్పాలి. వాళ్ళు ఏదైతే సాయంత్రం అంటే మధ్యాహ్నం నుంచి వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలు కొనసాగించేందుకైతే మాత్రం పెన్నా నదిలోకి వెళ్తుంటారు, రెగ్యులర్ గా వెళ్తుంటారు. అంటే మధ్యాహ్నం భోజనం చేసి రావడము, వాళ్ళకి ఈ అసాంఘిక కార్యక్రమాలు అంటే వాళ్ళ పేకాట కానీ మద్యం సేవించడం కానీ ఇలా నిత్యకృత్యంగా అక్కడ పోలీస్ నిఘా ఉండేందుకు ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఆ ప్రాంతాన్ని ఎంచుకుంటారు. అక్కడకు వెళ్ళినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 10 మంది యువకుల దాకా అక్కడ ఉన్నట్లు కూడా సమాచారం ఉంటుంది. 10 మంది యువకులను కూడా రాత్రే పూర్తిగా పైకి తీసేశారు. ఇంకో రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతానికైతే ఏం లేదు. రాత్రే కూడా అందరినీ కూడా తీసినట్టు కూడా మనకు సమాచారం శక్రి. రైట్, థ్యాంక్ యూ చరిత్.
ఫీజు రియంబర్స్మెంట్పై చర్చలు సఫలమయ్యాయి. రాష్ట్రంలో ప్రైవేటు కళాశాలల బంద్ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతోటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధరబాబు, సిఎస్ రామకృష్ణారావు, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కార్యదర్శులు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతోటి సుదీర్ఘంగా చర్చించారు. ప్రైవేటు కళాశాలల సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుంది అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమైక్య బంద్కు పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని గత కొన్ని నెలలుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొంది. దీనితో ఈ నెల 15 నుంచి నిరవధిక బంద్కు సిద్ధమని హెచ్చరించింది. ఈ నెల 21 టోకెన్ జారీ చేసి 1,200 కోట్లు చెల్లించాలని, లేకపోతే 23 నుంచి 25 తేదీలో విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం డిమాండ్ చేస్తున్న ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలతోటి ప్రభుత్వం చర్చలు జరిపింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధరబాబు, సీఎం సలహాదారు విఎం నరేందర్ రెడ్డితో ఫతి చైర్మన్ రమేష్ బాబు, సెక్రటరీ జనరల్ రవికుమార్, ట్రెజరర్ కృష్ణారావు తదితరులు చర్చలు జరిపారు. ఈ చర్చలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లభించకపోవడంతో సర్వసభ్య సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించింది. ఇక ఇవాళ కాలేజీ యాజమాన్యాలతోటి తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నేటి నుంచి యథావిధిగా కాలేజీలు తెరుచుకోనున్నాయి. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు గారు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ సందీప్ కుమార్ సుల్తానియా గారు, విద్యాశాఖకి అట్లాగే ఇతర సంక్షేమ శాఖలు చూస్తున్నటువంటి కార్యదర్శులు, హెచ్ఓడిస్కి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాశాలల యాజమాన్యాలు, వారి ప్రతినిధులు అందరం కలిసి మీ ద్వారా రాష్ట్రానికి, రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థి లోకానికి ఒక సమాచారం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, మీ అందరికీ తెలిసిందే, ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల భవిష్యత్తు కాంగ్రెస్ ప్రభుత్వాలకి అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేదలకు సంబంధించినటువంటి వాళ్ళు, బలైన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలందరినీ కూడా ఆర్థిక పరమైనటువంటి భారం వారి మీద పడకుండా ప్రభుత్వ పరంగా ఆ బాధ్యత తీసుకొని చదివించాలనేటువంటి ఆలోచనతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం కూడా అదే లక్ష్యంతో, అంతే చిత్తశుద్ధితో ఈ విద్యార్థి లోకానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే యావత్ కేబినెట్ కానీ ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికి తెలిసింది. సరే, యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. తెలంగాణకు అదనంగా 40,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తితో అదనంగా యూరియా కేటాయింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రైతుల అవసరాలకు సరిపడా యూరియాను వీలైనంత త్వరగా కేటాయించి పంపిణీ అయ్యేలా చూడాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. బండి సంజయ్పై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్.
100 కోట్లకు పైగా పరువు నష్టం దాఖలు చేశారు కేటీఆర్. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని, లేదంటే కోర్టుకు లాగుతానని బండి సంజయ్కు సవాల్ విసిరారు కేటీఆర్. పిటిషన్ను డిసెంబర్ 15న సిటీ సివిల్ కోర్టు విచారించనుంది. ఆగస్టు 12న బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. బండి సంజయ్పై 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకోలేదని ముందుకు వచ్చే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. సిరిసిల్లలో వరదలు వస్తే కేటీఆర్ ఎందుకు స్పందించలేదన్నారు. వ్యక్తిగతంగా వద్దని రాజకీయ నాయకుడిగా పరువు నష్టం దావా వేనన్నారు. ఇక యూరియాపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రబీ సీజన్ సంబంధించిన 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఏమైందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల గన్మెన్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఉండేది కాదు, పోయేది కాదు. కోర్టు మీద నమ్మకం ఉంది మాకు. ఆడ 11 లక్షలు కడితేవి, అంతకుముందు కడితేవి. ఇక సిరిసిల్ల లాంటి నియోజకవర్గం వల్ల మొన్న వరదలు వస్తే చచ్చిపోయారు. 1 రూపాయలు ఇచ్చినావా? ఈ 10 లక్షలు ఇచ్చినప్పుడు ఇక సిరిసిల్ల ఇస్తే ఏమే కోట్ల రూపాయలున్నాయి. ఇజ్జత్ దావా తెలంగాణ రాష్ట్రంలో వేయాలంటే నువ్వు మీ అయ్యా బయటికి రారు. నువ్వు మీ అయ్యా తిట్లు తిట్లే. నేను లవంగం తింటే తంబాకు అన్నావు, గుండాల కొంచెం అన్నా. ఇజ్జదా వేరాదా? నన్ను వాడు వీడు అని మాట్లాడినావు. ఇజ్జదా వేరాదా నీ మీద? మీ అయ్య నన్ను నా తలకే 6 ముక్కలు నడుపుతాడు. ఇజ్జదా వేరాదా? నీ అయ్య నన్ను వాడు వీడు అని ఏ భాష అంటే ఆ భాష మాట్లాడాడు. ఇజ్జదా వేరాదా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను దళిత బంధు, దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను, మోసం చేస్తావు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు? యువతకు ఉద్యోగాలు ఇస్తాను, మోసం చేస్తావు. ఇజ్జదా వేస్తుంటే నువ్వు నీ అయ్య ఏడుంటారు? నిరుద్యోగ బుద్ధి ఇస్తాను, ఇయ్యలేదు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు? రుణమాఫీ అన్నావు, చేయలేదు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు? డబుల్ పేమెంట్ ఇస్తాను, మోసం చేస్తావు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు? ఎట్లా బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు, మీ నాయన పేరేపి మీ అయ్య పేరేపి నువ్వు వచ్చినావు. నేను 9 సార్లు జైలుకి పోయినా. నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు 109 కేసులు. కానీ అన్నిటిని నేను ఎట్లా ఎదుర్కొన్నా? రాజకీయ నాయకుడు నేను. ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప ఇజ్జదావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నేనే బూతులు మాట్లాడలే, ఇక్కడ వాస్తవాలు మాట్లాడినా. నేను కోర్టుల పక్కన నిరూపించుకుంటా. యూరియా విషయంలో రబీ సీజన్ లో 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ రబీ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం అంచనాల ప్రకారము ఎంత అవసరం అంటే 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అవసరము. మిగతా 3 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది? సరే, 1 లక్ష మెట్రిక్ టన్ను అటు ఇటు పోయింది అనుకో, కొద్దిగా ఎక్కువ తక్కువ వాడుకుంటారు అనుకో. మిగతా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రబీ సీజన్ సంబంధించి ఏమైంది? ఇలా పొలాలకు రైతుల చేతులకు రావాల్సిన యూరియా ఎమ్మెల్యేల గన్మెన్లతోని ట్రక్కులు, టిప్పర్లు, లార్లు రోడ్లు పక్కదారి పడుతుంటే ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శిస్తారు? 10 సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ 11 సంవత్సరాల కాల వ్యవధిలో ఏ ఒక్క రోజు కూడా యూరియా కొరత రాలే. ఇప్పుడే యూరియా కొరత ఎందుకు వచ్చింది? యూరియా బ్లాక్ ఎందుకు తరలిస్తున్నారు? చెప్పులు పెట్టి క్యూలో నిలుస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు తప్పించుకొని రైతులకు అన్ని విషయాలు తెలుసు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం తెలుసు కాబట్టి బ్లాక్ మార్కెట్ లో నిన్న దొరికింది మిర్యాలగూడలో 1 లోడ్ దొరికింది. ఎక్కడిది మరి? ఇది దొరికింది 1 లోడ్, దొరకని ఎన్ని ఉన్నాయి? ఇంకా కేంద్ర ప్రభుత్వం అడిగేది గదే, మేము ఇంత యూరియా ఇస్తే ఏడిపోయింది యూరియా? బ్లాక్ మార్కెట్ తరలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నది? రైతులు ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నది? మరి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద బాధ్యత వహించాలి. హైదరాబాద్ వెంగళరావు నగర్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ బైపుల్పై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. డివిజన్ల వారికి కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం అవుతున్నారు. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కు రాలేదని, హైదరాబాద్ ప్రజలు జాతీయ పార్టీలు నమ్మడం లేదన్నారు కేటీఆర్. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న కేటీఆర్, కాంగ్రెస్ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారన్నారు. మాగంటి గోపి గారు 3 సార్లు మీకు శాసనసభ్యుడిగా మీ ఆశీర్వాదంతో గెలిచి ఉన్నారు. అనుకోకుండా ఎన్నిక జరిగిన 1.5 సంవత్సరం లోపే మరి అనుకోకుండా వారు అకాల మరణం చెందడం, దానివల్ల ఈ ఉప ఎన్నిక అనివార్యంగా మన ముందుకు వచ్చింది. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, హైదరాబాద్ మహానగరంలో GHMC పరిధిలో ORR లోపల ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి పొరపాటున కూడా ORR లోపల ఒక్కరు కూడా ప్రజలు నమ్మలేదు. కాంగ్రెస్ని ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అట్లాగే బీజేపీకి కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు 1 సీటు వచ్చింది తప్ప ఒక్కటంటే ఒక్క సీటు కూడా 2 జాతీయ పార్టీల కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఇయ్యలేదు. మీరు నమ్మలేదు. కానీ జిల్లాలలో ఉండే ప్రజలు కాంగ్రెస్ ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో, కేసీఆర్ గారు
ఇస్తున్న సంక్షేమ పథకాలకు అదనంగా మేము ఇస్తాం, మీకు ఆయన చేసిన దానికంటే ఎక్కువ చేస్తాం, మేము 120 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, మేమే చేయగలుగుతాం, ఇంకెవరు చేయలేరు అని చెప్పి డైలాగులు కొడితే పాపం కొంతమంది నమ్మి వాళ్ళకు అవకాశం ఇచ్చినారు. కేవలం 1.8% తేడాతోని, అంటే 4-5 లక్షల తేడాతోని 4 కోట్ల మందిలా 4-5 లక్షల ఓట్లు అటు ఇటు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బాగుండాలే, చదువుకోవాలన్న ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మనం ఎన్నడూ వివక్ష చూపెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పథకం తెచ్చింటే దాన్ని కూడా కొనసాగించినాం, రోషయ్య గారు ఏమన్నా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం, అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నా మంచి పని చేస్తే దాన్ని కూడా కొనసాగించినాం. తర్వాత మన పథకాలు మనం తెచ్చినాం. రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఒక ఆడపిల్ల ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ కావచ్చు, చెప్పుకుంటూ పోతే వందల పథకాలు మన ప్రభుత్వం వచ్చినాక చేసినాం. మనమేమో అట్లా పని చేసినాం. ప్రభుత్వం అనేది కంటిన్యూస్గా ఉండాలి, మనం ఎవ్వల మీద కక్ష పెట్టుకోవద్దు అని మనం పని చేసినాం. వీళ్ళ వ్యవహారం ఎట్లుంది? కేసీఆర్ పేరున్నది కేసీఆర్ కిట్లా కట్ చేసి పారేయండి. ఇవాళ రాష్ట్రంలో 14 లక్షల మంది ఆడబిడ్డలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరగాలని చెప్పి వాళ్ళ కేసీఆర్ కిట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కేసీఆర్ కిట్ వచ్చిందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మకు ఒక కానుకగా, చిరు కానుకగా బతుకమ్మ చీరలు వచ్చేది. రంజాన్ వస్తే రంజాన్కు రంజాన్ తోఫా వచ్చేది, క్రిస్మస్కు క్రిస్మస్ కానుక వచ్చేది. ఇవాళ చీర కాదు జాకెట్ ముక్క పెడుతుండ వీడు కనీసం. ఇక మళ్ళీ పెద్ద పెద్ద మాటలు, ఇందిరమ్మ రాజ్యము, ప్రజాపాలన, ఆడబిడ్డలు అందరినీ కోటీశ్వరులు చేస్తా. నేను చెప్తున్నా, కోటీశ్వరులు చేసుడు కాదు, మీ మెడల పుస్తల తాడు ఎత్తుకపోతే వీడే మంచోడు. గంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్కు విజ్ఞప్తి చేసినట్లుగా తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు శాసనసభ అదనపు కార్యదర్శి ఉపేందర్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ఫిర్యాదులకు పాల్పడిన వారిపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని శాసనసభ అదనపు కార్యదర్శికి తెలియజేశారు. ఇంత స్పష్టంగా అవకాశం ఇచ్చిన పార్టీకి, గెలిపించిన ప్రజలకి ద్రోహం చేసి పార్టీ ఫిరాయించి మీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు నమ్ముకున్న వాళ్ళని నమ్ముకొని చెడ్డ పని చేసిందే గాక ఇంకా తప్పించుకుందామని, దాంట్లో నుంచి ఏదో టెక్నికల్ అంశాలతో తప్పించుకుందామని, ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వెంటిలేటర్ మీద కొనసాగుదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఒప్పుకొని తప్పు చేసిన ఆనాడు ఏదో క్షణికావేశంలో పోయినామో, ఏదో తొందరపాటు ఆశలు పెడితే పోయినామో, పొరపాటు చేసామని చెప్పి నియోజకవర్గ ప్రజల ముందర ఒప్పుకొని ఆడ కొనసాగదలుచుకుంటే రాజీనామాలు చేయాలి, లేదనుకుంటే వచ్చి ఆ ముచ్చిన కేసీఆర్ కాడ పెట్టుకోవాలి ఈ పిటిషన్. అన్నా మేము మిమ్మల్ని వదిలిపెట్టిపోలేదు, మేమేదో అభివృద్ధి కొరకు పోయినాం, ఏదో అపోహపడి జేఎస్ రెడ్డో, వివేకానందనో, ప్రభాకరో తెలియక మా మీద పిటిషన్లు ఇచ్చారు, మీరు మన్నించడం కేసీఆర్ కాడికి పోవాలి. వాస్తవానికి నోటీసులు వచ్చినాక ఏం జరిగింది? 10 మంది కేసీఆర్ దగ్గర పోల్సిన ఎక్కడ పోయినరు? రేవంత్ రెడ్డి ఇంటికి పోయింది. రేవంత్ రెడ్డి ఇంట్లో సమాలోచనలు జరుగుతున్నాయి గంటల తరబడని. రేవంత్ రెడ్డి మీకు భరోసా ఇస్తున్నా, మీ భవిష్యత్తుకు నాది హామీ అని అన్నట్టుగా కూడా తెల్లారి పేపర్లలో చూసినాం, టీవీలలో కూడా చూసినాం. ఇది కూడా అబద్ధమేనా? ఇంతమంది టీవీలలో అపోహపడుతున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు అపోహపడుతున్నారు, మేము అపోహపడుతున్నాం. మీరు చేసింది ఏది కూడా పొరపాటు కాదా? మీరు ఎన్ని చేసినా తప్పించుకోలేరు. తప్పకుండా దొరికిపోయిన దొంగలు మీరు, అందులో సందేహం ఏం లేదు. సరే, ముఖ్యమంత్రి నోటలతో దొరికి తప్పించుకొని తిరుగుతలేడా, మేము మాత్రం ఎందుకు తిరగలేమని అనుకుంటున్నారా? మీరు రెడ్ హ్యాండెడ్ బ్యాగ్తోనే దొరకంగా ముఖ్యమంత్రి అయింది ఆయన, మేమెందుకు గిల్లాసి తప్పించుకోలేమా? ఆయన అంట్ల నుంచి తప్పించుకోలేము, ఉపాయం ఉన్నప్పుడు మమ్మల్ని తప్పియలేడా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. మీరు తప్పించుకోలేరు. తప్పకుండా స్పీకర్ గారు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా వారు తెచ్చింది, మరి వారి నాయకులు తెచ్చిన చట్టాన్ని గౌరవించే పరిస్థితి ఉందని మేము అనుకుంటున్నాం. స్పీకర్ గారు చేసే నిర్ణయం చట్టానికి అనుకూలంగా ఉంటే సరే, లేదంటే ఆల్రెడీ మేము కోర్టు మెట్లు ఎక్కున్నాం కాబట్టి, కోర్టే గడువు ఇచ్చింది కాబట్టి, ఇంకా ఈ కంటిన్యూస్ ప్రాసెస్ లోనే ఉంది కాబట్టి, ఇక్కడ ఒకవేళ తప్పించుకున్నా కోర్టులో తప్పించుకోలేరు. తప్పకుండా మీ ఎన్నికలు రద్దు అవ్వడం ఖాయం. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవేవో పేర్లు పెట్టి నిర్వహించడంపై మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను పాఠ్యపుస్తకాలు చేర్చాలని విద్యాసాగరరావు డిమాండ్ చేశారు. విమోచన దినోత్సవ ఆవశ్యకతను తెలియజెప్పేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో మరో ఉద్యమం రావాలని విద్యాసాగర్ సూచించారు. తెలంగాణ విమోచనం కోసం పోరాడిన ప్రతి యోధుడి గురించి భవిష్యత్తు తరాలకు తెలియాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి సిహెచ్ విద్యాసాగరరావు అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం నిరసనకు దిగిన ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు బీజేపీ మద్దతు ప్రకటించింది. విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుందని బీజేపీ నేతలు అన్నారు. ముమ్మాటికి విమోచనని అనేటువంటి ఒక పుస్తకాన్ని మనందరం ఈనాడు ఆవిష్కరించుకున్నాం. ఈ 17 సెప్టెంబర్ యొక్క ప్రాధాన్యత ఇంకా పెరిగింది అనేటువంటి భావన నాకు కలిగింది. 27 సంవత్సరాలు దాదాపు ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఒప్పుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఒక ప్రాణప్రదంగా తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనకు రావడం అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి మరొకసారి ఈనాడు నేను మనవి చేసుకుంటున్నాను. తరాలు మారుతుంటాయి. గత చరిత్ర, గత తరం ఇచ్చినటువంటి విషయాన్ని మనం ముందుకు తీసుకుని పోవాలి. కానీ 17 సెప్టెంబర్ కు సంబంధించి ఇప్పుడున్నటువంటి కుహనాలౌకిక వాదం కానివ్వండి, ఈ విమోచన దీనికి సంబంధించి అప్పటి నుంచే కొంతమంది అవకాశవాదుల్లో ఒక ఆలోచన ఉండింది. కాబట్టి 1998 17 సెప్టెంబర్ కు 50 సంవత్సరాలు నిండుతుంది. విమోచనే భారతదేశంలో విలీనమే నిజాం సరెండర్ అయినటువంటి దినం. 50 సంవత్సరాల ఉత్సవాన్ని జరపడానికి కానీ మేము మాత్రం ఆనాడు పెద్ద బహిరంగ సభను నిర్వహించి లాల్ కృష్ణ అద్వానీ గారు అందులో 120కి పైగా స్వాతంత్ర సమర యోధులను ఆనాడు సన్మానం చేయడం జరిగింది. సన్మానం చేసి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. 17 సెప్టెంబర్ ను ఎన్నటికైనా ఈ ప్రాంతంలో అంటే హైదరాబాద్ సంస్థానంలో మరాఠా కానివ్వండి, కర్ణాటక, తెలంగాణలో ఈ 3 ప్రాంతాల్లో అధికారికంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి. తెలంగాణ విమోచన అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇది మరుగున పడడం అనేది సమంజసం కాదు అనేటువంటి విషయాన్ని ఆనాడు ప్రకటించడం జరిగింది. కలెక్టర్లతోటి సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. అన్ని సేవలపైన ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటామన్నారు. ఇక రోడ్లు, మౌలిక సదుపాయాలపైన దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. రోడ్లు గుంతలు లేకుండా సరిచేయాలన్నారు. అక్టోబర్ 1వ తారీఖునిచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అంటే మీరు ఇవి కాకుండా చాలా మందికి ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను కూడా ఎకనామిక్ స్టూడెంట్ని. ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ట్రికిల్ డౌన్ అవుతుంది, పేదరికం పోతుంది అని ఆలోచించిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఆర్థిక సంస్కరణలు రావాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. దీనివల్ల ఆటోమేటిక్ గా పేదవాళ్ళకు చేరుతుంది అని ఆలోచించాం. అదే పీపీపీ మోడల్. ఈరోజు ఆ పీపీపీ మోడల్ మీరు చూసే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో రోడ్లు వేస్తున్నారు, టెలికమ్యూనికేషన్, పవర్, ఒకటనే కాదు, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఎవ్రీథింగ్ వచ్చారు. దీనివల్ల సంపద సృష్టించబడింది, ఆదాయం పెరిగింది గవర్నమెంట్ కి, డెవలపర్స్ కి కూడా ఆదాయాలు పెరిగాయి, సంపద పెరిగింది. కానీ పేదవాడు రిలేటివ్ గా పేదవాడయ్యాడు, ఇంకా ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ త్రూ వెల్ఫేర్ అండ్ ఆల్సో P4? అందులో నుంచి పుట్టింది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో సెప్టెంబర్ 15 ఒక గొప్ప రోజు అంటూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. 2023 సెప్టెంబర్ 15న 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించామని, ప్రజారోగ్య పరిరక్షణలో గొప్ప అడుగు ముందుకేశామని చెప్పారు. 1923 నుంచి 2019 వరకు ప్రభుత్వ రంగంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, తమ హయాంలోనే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను సంకల్పించామని తెలిపారు. తనకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు అని కొనియాడారు. చరిత్ర చెరిపేస్తే చెరగదు అంటూ మెడికల్ కాలేజీల ప్రారంభాలపై మాజీ మంత్రి విడుదల రజనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం వైసీపీ హయాంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో
5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభమైన మహత్తర ఘట్టం అంటూ గుర్తు చేశామని, ఇవి కేవలం కాలేజీలు కాదు, ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం మాజీ సీఎం జగన్ చారిత్రక నిర్ణయం, వైసీపీ ముద్ర అని విడుదల రజని అన్నారు. ఈరోజు అమ్మేసుకుంటూ విద్య అభ్యసించాలనుకున్నటువంటి చిన్నారులటువంటి ఆ స్టూడెంట్స్ ఆశల్ని ఈరోజు సన్నగిలుస్తూ ఏం మాట్లాడుతున్నారు? ప్రైవేటైజేషన్ అనేటువంటి పేరుతో పీపీపీ అని చెప్పేసి ఒక ఆలోచన చేసి దానికి ఒక ముసుగు వేసేసి ఈ రోజున ఎవరో ప్రైవేట్ వాళ్లకు, మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇది కట్టబెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఇచ్చేస్తూ మీరు ఈ నిర్ణయానికి వచ్చి, ఈ నిర్ణయం ఆల్రెడీ మీరు ఆ నిర్ణయంలో ఉన్నారు కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ అన్ని కమెన్స్ అయితే, ఈ మెడికల్ కాలేజ్ అన్ని అనుకున్నట్టుగానే ఓపెన్ అయితే ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. దీనివల్ల కూటమి ప్రభుత్వానికి ఎంత కూడా ఆ గుర్తింపు ఉండదు కాబట్టి ఈ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది కాబట్టి ఇది ప్రజల్లోంచి ఈ పేరుని చెరిపేయాలి. అందుకని ఈ మెడికల్ కాలేజ్ ని గవర్నమెంట్ రంగంలోనే వీటిని ముందుకు తీసుకువెళ్లొద్దు, ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేద్దాం.